ప్రేమానుబంధానికి చిహ్నం రక్షాబంధన్. సో అన్న చెల్లెలు ఎంత ప్రేమగా ఒకరితో ఒకరు తోడుగా ఉంటూ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ఒకరికి ఒకరు ఉన్నామన్న ధైర్యంతో ఈ రాఖీ పండుగ జరుపుకుంటారు. సో అన్నకి ఒక రాఖీ కడితే అన్న బాగుండాలి, ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలి. అలాగే రాఖీ కట్టించుకున్న అన్న తన చెల్లికి ఎప్పుడూ కూడా అండదండగా ఉండాలి అనేదే ఈ రాఖీ పండుగలో ముఖ్య ఉద్దేశం. సో నాకైతే 2 అన్నలు ఉన్నారు, చాలా అదృష్టవంతురాలని. చిన్నప్పటి నుంచి నన్ను ఒక గారాల పట్టి అనొచ్చు. మా అన్నయ్యలు ఇద్దరు అంత ప్రేమగా చూసుకున్నారు. కుమారస్వామి రెడ్డి గారు మా పెద్దన్నయ్య. సో ఆయనైతే ఒక హెడ్ మాస్టర్ లాగా. సో ఎలా చదువుకోవాలి, ఎలా సొసైటీలో మెలగాలి, రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఆయనకి రాజకీయం మీద బాగా అవగాహన ఉంది కాబట్టి. అదే రెండో అన్నయ్య రాంప్రసాద్ రెడ్డి గారు అయితే ఇంకా ఫ్రెండ్స్ లాగా మేము. సో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, కాలేజ్ కట్ చేసి సినిమాకి వెళ్ళినా, ఆ తర్వాత షూటింగ్స్కి వెళ్ళినా, సో మేమిద్దరం జాలీగా ఫ్రెండ్స్ లాగా ఉంటాం. రెండో అన్నయ్య అంటే నాకు పెద్ద భయం ఉండదు, కానీ ఇద్దరు అంటే చాలా ప్రేమ. సో ఇది నేను చెప్పడం కాదు, నా గురించి మా అన్నల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. సో నా లైఫ్లో మా తండ్రి తర్వాత మా అన్నయ్యలు ఇద్దరు తండ్రి స్థానంలో ఉండి ఈ రోజుకి నన్ను కాపాడుకుంటూ నేను సక్సెస్ఫుల్ అవ్వటానికి జీతం లేకుండా, గుర్తింపు లేకుండా, ఏ పదవి లేకుండా కష్టపడి పనిచేసే వాళ్ళు మా ఇద్దరు అన్నయ్యలు. సో వాళ్ళతో ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. వాళ్ళ కుటుంబాలు మా కుటుంబంతో ఎప్పుడూ కూడా కలకాలం వర్ధిల్లాలి, సుఖ సంతోషాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.